ప్రస్తుతం మనం జగ్గయ్యపేట నియోజకవర్గంలోని లింగాల కాజ్వే మీద ఉన్నాం. అది రాత్రి నుంచి కూడా ఏదైతే మున్నేరు వాగు ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది చాలా క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. నిన్న ఒక్క 2 అడుగులు మాత్రమే వచ్చింది. కానీ ఇప్పటికి దాదాపుగా 3, 4 అడుగులు పైకి రావడంతో ఈ ప్రాంతం మీదుగా వెళ్ళే వత్సవాయి, వైరా అలాగే ఖమ్మం ఈ 3 ప్రాంతాలకి పూర్తిగా కూడా ఆహ్, రాకపోకలు రద్దయ్యాయి. కంప్లీట్‌గా పెద్ద ఎత్తున లింగాల కాజ్వే మీద నుంచి వాటర్ ఎలా ప్రవహిస్తుందో చూడాలి. ఇదే ప్ర ఇది గతంలో మనం చూసుకుంటే ఈ ఈ ఈ ఏదైతే ఎలక్ట్రికల్ పోల్ దగ్గర మట్టి ఉందో, లేకపోతే చెత్త ఉందో గతంలో అంత హైట్‌లోకి రావడం వల్ల కీసర దగ్గరికి కూడా వచ్చి దీనికి ఏర్పాట్లయితే కీసర దగ్గరికి వచ్చి రోడ్డు మీదకి అంతా కూడా ప్రవహించిన పరిస్థితి. అధికారులు ఈ సాయంత్రానికి అంటే వరంగల్ నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఈ ప్రాంతానికి చేరుకునే దానికి దాదాపుగా 12, 13 గంటలు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది అనేది అధికారులు ఒక అంచనాకి వస్తున్నారు. ఇది ఇంపాక్ట్ గానే జరిగితే రాత్రికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. లింగాల గ్రామం కావచ్చు ఇతర ప్రాంతాల వాళ్ళకి మనం ఇప్పుడు పోవడానికి పూర్తిగా కూడా రాకపోకలు పూర్తిగా రద్దయినాయి. ఒకవైపు ఇక్కడ జగ్గయ్యపేట నుంచి ఇటు వచ్చే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఉన్నారు. అటువైపు నుంచి లింగాల ఊరిలోకి వెళ్ళే వాళ్ళకి పూర్తిగా కూడా బంద్ అయిన పరిస్థితి. ఇక్కడ పూర్తిగా కూడా 3 చెక్ పోస్టులు పోలీసు బందోబస్తు నిర్వహిస్తుంది. ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు కొంతమంది అధికారులని 3 చెక్ పోస్టులని మనం దాటుకుంటే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. కాసేపట్లో ఇక్కడికి సిపి ఇతర నాయకులు కూడా సిపి కలెక్టర్ వీళ్ళందరూ కూడా చేరుకోబోతున్నారు. ఈ ప్రాంతాన్ని చూస్తున్నారు.